మాట్లాడేలాగున వచ్చిన ప్రతి వారిని ఆయన సంధించులాగా ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఆత్మస్వరూపి అయిన మా దేవా, మీ యొక్క పరిశుద్ధ పీఠము దగ్గరికి వచ్చాం, మీ పాదాల చెంతకు వచ్చాం. ఈ యొక్క పునరుత్థాన దినమున మేమందరము కలిసి ముక్త కంఠముతో నిన్ను గణపరచాలని, నిన్ను కొనియాడాలని, మా జీవితంలో చేసిన మేళ్ళని తలపోసుకుంటూ అయా నిన్ను ఆరాధించాలని వచ్చి ఉన్నాము తండ్రి. మా అందరికీ ఆ యొక్క జీవితాన్ని ఇచ్చేందుకే నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభువా, చివరి ఘట్టమైనటువంటి నీ మాటల కొరకు ఎంతో ఆత్రతో ఎదురు చూస్తున్నా మా అందరినీ, ప్రతి ఒక్కరిని పేరు పేరును మీరు సంధించి మాకు బలహీనతలు మాకు చూపించి మేము ఈ లోకములో ఒక వెలుగైన సమాజంలో జీవించడానికి నీ కృపా భాగ్యమును మాకు అనుగ్రహించాలని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయతో కూర్చోనండి. వాక్యంలోనికి వెళదాము. ఈ యొక్క పునరుత్థాన దినానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. లోకములో చాలా మంది ఆదివారం అనగా పునరుత్థాన దినాన్ని खाने के लिए, पीने के लिए, सो जाने के लिए, मजा करने के लिए, मस्ती करने के लिए दुनिया में ढूंढ रहे. కానీ దేవుడు మీ అందరినీ మందిరంలో పెట్టాడంటే, మీరందరూ కూడా వచ్చారంటే అది దేవుని యొక్క సంకల్పము మాత్రమే. ఎంతో మంది క్రైస్తవ జనాంగం దేవునికి దూరం అయిపోయి పునరుత్థాన దినాన్ని మర్చిపోయి ఇంకా పాపపు లోకంలో జీవిస్తున్న ఎంతో మంది ఉన్నారు. కానీ ప్రతి వారి కొరకు ఆయన హస్తములు చాపి పిలుస్తూ ఉన్నాడు, ఇకనైనా మారుతామేమని. కాబట్టి మరి మనందరం కూడా అయోగ్యులుగా ఉన్న మనము ఇంకా మరొక ఉన్నతమైన బెట్టుకు మనం వెళ్ళాలి. కాబట్టి జ్ఞాపకము చేసుకుందాము. ఈనాటి యొక్క లేఖన భాగాన్ని మనం చదువుకున్నాము. ఈ లేఖన భాగాన్ని పోయిన వారము దైవ ప్రణాళిక పార్ట్ 1 అని, దైవ ప్రణాళిక పార్ట్ 2 అని 2 భాగాలుగా విభజించాము. మొదటి భాగములో దేవుడు నరుని ఎందుకు సృజించాడు, వారి యొక్క బాధ్యత ఏంటో మనం అందరం కూడా చూసాము. ఈ 2వ భాగములో దేవుడు నరుని సృజించి స్త్రీని పురుషుని ఇద్దరిని కలిపిన తర్వాత, అనగా అవని ఆదామును కలిపిన తర్వాత దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు వారిరువురికి. ఆశీర్వాదం గురించి మనం జ్ఞాపకం చేసుకుందాము. ఈ ఆశీర్వాదాన్ని మనమందరం కూడా పొందుకున్నాము. మన నిజ జీవితంలో మనందరం కూడా ఈ ఆశీర్వాదాన్ని పొందుకున్నాము. మొదటిగా ఆదాము ఒంటరిగా ఉండుట, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు సాటి అయిన సహకారం సృజిస్తానని అవను సృజించాడు. అది పార్ట్ 1. పార్ట్ 2లో ఆ నరుడికి సాటి అయిన సహకారిగా సృజించబడినటువంటి ఆ అవని అట్లా వారి ఇరువురే ఈ భూమి మీద ఉండాలని దేవుడు కోరుకోలేదు. ఈ పంచఖండాల్లో ఏదైతే ఖండాలు ఉన్నాయో ప్రతి ఖండము కూడా నింపబడాలని, ఆశీర్వదించబడాలని ఆయన ఆశించాడు. అందుకే వారిద్దరిని కూడా ఆశీర్వదించాడు. ఈ లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను. నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. రెండవసారి అంటున్నాడు దేవుని స్వరూపమందు వాని సృజించెను. 2 పర్యాయాలు. మనందరికీ తెలవాలి, ఎవరైనా కనుక పొరపాటున దేవుడు ఈ ఆకారంలో ఉన్నాడు, ఆ ఆకారంలో ఉన్నాడంటే
నీకు నాకు మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ లేఖనము సెలవిచ్చేదంటే, ఏ ఇమేజ్ అయితే మనము కలిగి ఉన్నామంటే, ఏ ఆకారాన్ని అయితే మనము కలిగి ఉన్నామో ఇదే ఆకారాన్ని దేవుడు కూడా కలిగి ఉన్నాడు. ఇది దేవుని మాట, నేను చెప్పే మాట కాదు, దేవుడు చెప్పిన మాట. ఈ ఆకారము, స్వరూపము, పోలిక పొందుకున్న మానవుని దేవుడు ఏమంటున్నాడో చూడండి. వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. పురుషుడు పురుషుల్లా ఉండాలని, స్త్రీ స్త్రీలా ఉండాలని దేవుడు సృజించాడు. స్త్రీ పురుషుడు కావాలని, పురుషుడు స్త్రీ కావాలని దేవుడు కోరుకోలేదు. పురుషుడైనటువంటి వాడు పురుషుడునే ఉండాలి, స్త్రీగా పుట్టిన వారు స్త్రీగానే ఉండాలని. కానీ లేఖనాలు మనం చూస్తున్నాము. కానీ లోకాన్ని చూస్తే లేఖనానికి లోకానికి చాలా వ్యత్యాసం ఉంది. లోకంలో మనం గమనించినట్టయితే స్త్రీలు పురుషులు కావాలని కోరుకుంటున్నారు. చాలా మంది పురుషులైన వారు మేము స్త్రీలుగా మార్చబడాలని కోరుకుంటున్నారు. ఎంత శోచనీయము, ఎంత సిగ్గుకరమైన విషయం ఒక్కసారి చూడండి. దేవుడేమో మగవాడిని మగవాడిగా నా స్వరూపము నా పోలిక కావాలనుకున్నాడు. స్త్రీని కూడా తన స్వరూపము తన పోలికలో కావాలని కోరుకుంటే, ఈ మానవుడు స్త్రీగా ఉన్నవారిని స్త్రీగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. పురుషుడుగా ఉన్నవాడు పురుషుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటే, పురుషుడు స్త్రీగాను స్త్రీ పురుషుడుగాను మార్చబడడానికి ఇష్టపడుతున్నారు. రకరకాలైన ఆపరేషన్ చేసుకుంటున్నారు. చాలా క్లిష్టతరమైన ఆపరేషన్లు. పురుషుడు స్త్రీగా మార్చబడుతున్నాడు. వారి కోరిక, అంతరంగంలో ఉన్న కోరిక బలపరచబడదై స్త్రీగా మార్చబడ్డది. వారిలో అంతరంగంలో ఉన్న కోరికలు బట్టి వారు పురుషులుగా మార్చబడుతున్నారు. దేవుని కోరిక వేరు, మానవుని యొక్క కోరిక వేరు. ఎప్పుడు కూడా మానవుడు దేవుడు చెప్పింది కాకుండా తన ఇష్టానుసారంగా జీవించాలనుకుంటాడు. ఎందుకంటే దేవుడు వాడికి స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి. ఆ స్వేచ్ఛ మన జీవితాన్ని హరించి వేస్తుంది. ఆ స్వేచ్ఛ మన నరకానికి నడిపిస్తుంది. దేవుడు అంటున్నాడు, ఈ స్వేచ్ఛ మంచిది కాదురా బాబు అంటున్నాడు. అయితే స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. వట్టిగా సృజించి విడిచిపెట్టలేదు, వారిని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. మనం ఇందాక నిన్నటి చూసిన పాఠములో, పోయిన పునరుత్థాన దినం పాఠములో, దేవుడు వారు ఒంటరిగా ఉండడం మంచిది కానీ ఒకరికొరకొకరు సాటి అయిన సహకారాన్ని దేవుడు సృజించాడు. దానిలో మనం చూసాము, ఆమె ఎలాంటిదై ఉండాలి? షీ మస్ట్ బి ఇంటలెక్చువల్, మోరల్లీ ఫిట్, ఫిజికల్లీ ఫిట్, మూడింటికి అనుకూలంగా ఉండాలని సృజించాడు అవని. ఈ అవని ఆదామును సృజించిన దేవుడు అట్లా విడిచిపెట్టకుండా వాళ్ళని ఏం చేస్తున్నాడంటే వారిని ఆశీర్వదిస్తున్నాడు. చూడండి, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చు. ఎన్ని మాటలు చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించిన, ఎట్లా? ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నింపాలి, దాన్ని లోబర్చుకోవాలి. 5 మాటలు చెప్తున్నాడు. ఈ ఒక్క ఆశీర్వాదం అనే మాటలో 5 ఆశీర్వాదాలు కలిగి ఉన్నాయి. అయితే 5 ఆశీర్వాదాలు ఏంటంటే, మొదటిగా మానవుడు, అవ్వ ఆదాములు ఇద్దరు కూడా మరి ఫలభరితమైన జీవితము కావాలని, వారి జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలని, వారు గర్భఫలము దేవుడు ఇవ్వాలని, ఆ గర్భఫలము ద్వారా ఒక్కరు కాదు ఇద్దరు కాదు అనేక మంది సంతానాన్ని కని దేవుడు సృజించిన ఈ భూమి యావత్తును స్వాధీనపరచుకోవాలని, ఇదంతగా నింపబడాలని దేవుని యొక్క ఆశ అయింది. ఈనాడు జనం ఎంత ఉన్నారు చెప్పండి? ప్రపంచం మొత్తం మీద 6,40,000 కోట్లు కదా. మన దేశం జనాభా 140 కోట్ల జనాభా. ఇంకా స్థలం ఉంది, విస్తారమైన స్థలం ఉంది ఇంకా నింపడానికి. ఎందుకంటే ఇంకా ఖాళీ స్థలం, అరణ్యవాసాలు ఎంతో ఉన్నాయి, వ్యవసాయం చేయని భూములు ఎంతోగా ఉన్నాయి, ఎంతో గుట్టలు మిగిలిపోయాయి. ఇదంతా నింపాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని యొక్క ఆజ్ఞ ఇదైతే మనమేమనుకుంటున్నామంటే, నాకు ఒక్కరు చాలు, ఇద్దరు చాలు, నాకు అసలే వద్దు అని మనం అనుకుంటున్నాము. దేవుడు సంతానాన్ని ఇస్తానంటే నాకొద్దు నాకొద్దు అని అంటున్నాము. యూదులను ఒకసారి చూస్తే దే డోంట్ గో ఫర్ ట్యూబెక్టమీ అండ్ వెసెక్టమీ ఆపరేషన్స్. ఆ రెండింటికి వాళ్ళు వ్యతిరేకం. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు?
మేము దేవుని యొక్క మాటలు లెక్కిస్తాము అని వారు ఆ మాటకే లోబడి ఉంటారు. కానీ మనం ఏం చేస్తాము? సాధలేమని మన బుర్రను ఉపయోగిస్తాము, మన జ్ఞానమును ఉపయోగిస్తాము. నాకు ఒక్కరు చాలు, ఇద్దరు చాలని దాంట్లో ఆలోచించిన వ్యక్తి నేను కూడా అలాంటి వాడినే. నేను అతీతుడినేమి కాదు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే విస్తారమైన జనమును కనమని, ఈ భూమిని అంతా నింపమని, దీన్ని లోబర్చుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ భూమిని నింపాలి, లోబర్చుకోవాలి. ఎట్లనగా మీరు ఫలించాలి, ఒక్కరుగా ఇద్దరుగా ఫలించాలి. ఒక్కొక్కసారి ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు మీరు కనాలి. అంతేకాదు అభివృద్ధి పొందాలి, వాళ్ళంతా కూడా అభివృద్ధిలోకి రావాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలి. వారంతా కూడా ఒక దగ్గరే ఉండకుండా విస్తరించాలి. మా తాతగారు అదే ఖమ్మం జిల్లా వైరాలోనే పుట్టాడు. మా ముత్తాత అక్కడే పుట్టాడు, అక్కడే పెరిగాడు. మేము అక్కడే పుట్టాము, కానీ మేము విస్తరించబడ్డాము. నేను మంచాలకు వస్తే ఒక ఆయన కొత్తగూడెం పోయాడు, ఒక ఆయన సొంత ఊర్లోనే ఉన్నాడు, ఒక ఆయన హైదరాబాద్కు వచ్చాడు. నేను హైదరాబాద్లో ఉన్నాను, హైదరాబాద్ కాదని తరిమి ఇక్కడికి పంపించాడు దేవుడు. అంటే విస్తరించడం అంటే ఏంటి? ఎక్కడికెక్కడికో వెళ్ళాలి, ఒక దగ్గరే ఉండకూడదని దేవుని యొక్క లక్షణం. అయితే ఈ దేవుడు ఏమంటున్నాడో ఒకసారి మీరు గమనించండి. అయితే భూమిని నిర్మించి దాన్ని లోబర్చుకుని, దాని భూమిని అంతా లోబర్చుకోవాలి. ఏమేమి లోబర్చుకోవాలో స్పష్టంగా కూడా చెప్పాడు. ఒక్క మాటతో ముగించలేదు దేవుడు. దేవుడు జ్ఞానము కలిగిన వాడు, పరమ జ్ఞానము కలిగిన వాడు, అనంతమైన జ్ఞానము కలిగిన వాడు. ఆయన జ్ఞానంలో మనం ఎందుకు కూడా పనికిరాం. అయితే ఆ మాట కింద మీరు చూడండి, 29వ వచనము. దేవుడు ఇదిగో లోబర్చుకోండి, భూమి నుంచి దాన్ని లోబర్చుకోండి, సముద్రపు చేపలని. ఏం అధికారంలో చూడండి, సముద్రములో మనకంటే పెద్ద పెద్ద ఆకారంలో బలము కలిగిన చేపలున్నాయి. సముద్రపు చేపలనట ఆకాశములో ఎగిరే పక్షులన్నిటిని కూడా, మూడదిగా భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలమంటున్నాడు. సముద్రములు నీకంటే గొప్పగా ఉండొచ్చేమో చేపలు, అవి నువ్వు చెప్తే మాట వినాలి. ఎందుకంటే నీ పాదము కింద వాటిని పెడుతున్నాను. ఈ భూమిని నింపాలి, పరిపాలించాలి నీవే. నేను పరలోకానికి రాజునైతే నువ్వు భూలోకానికి నువ్వు రాజుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవును కదా? మనము చూస్తే సముద్రపు యొక్క అడుగు భాగానికి వెళుతున్నారు. సముద్రంలో రకరకాల జలచరాలు చూస్తున్నారు. మనకంటే పెద్ద పెద్ద జలచరాలు షార్క్ని దగ్గరికి పోయి ముట్టుకొని వాటిని మచ్చిక చేసుకుంటున్నారు. వాటిని అవసరమైతే చంపి తింటున్నారు కాదా? దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు మానవుడికి. సముద్రములో మనకంటే పెద్ద వాటిని మనము మన స్వాధీనంలో తీసుకుంటున్నాము. రెండో మాట అన్నాడు, ఆకాశంలో ఉన్న పక్షులన్నీ కూడా అది మనకంటే ఎంత ఎత్తుగా ఎగిరినా కానీ కాక మన జ్ఞానము దాని జ్ఞానం పనికిరాదు. అది మన స్వాధీనంలోకి రావాల్సిందే, అది మన స్వాధీనంలోకి రావాల్సిందే. ఆకాశంలో ఎన్ని పక్షులు ఉన్నా, అన్ని రకాల పక్షులు చాలా వరకు అంతరించిపోయాయి మానవుని యొక్క స్వార్థం నిమిత్తమై. కానీ ఆ ఆది కాలం నుంచి మొదలుకొని ఈ కాలం వరకు ఏ పక్షులు ఉన్నా అన్నిటిని కూడా నీ స్వాధానికి పెట్టాడు. సముద్రములో జలచరములు, భూమి మీద ఆకాశములు ఎగిరే పక్షులు, అదే రకంగా భూమి మీద సంచరించే ప్రతి జీవి కూడా. అంటే మిగిలింది ఇంకేమన్నా చెప్పండి? ఈజ్ దర్ ఎనీ బ్యాలెన్స్? నథింగ్. ఆకాశం నీకు ఇచ్చాడు, సముద్రాన్ని ఇచ్చాడు, భూమి మీద నీకు అధికారం ఇచ్చాడు. ఎంత గొప్ప ఆధిక్యత మానవుడికి ఇచ్చాడో మనం కింద ఇంకా ముందుకు వెళితే మనకు తెలుస్తూ ఉంది. ఈ మాటలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఏం చేశాడు? భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో సెలవిచ్చను. ఏలాలి. We have to rule the entire earth, ocean, sky. ఆకాశమును, భూమిని, భూమి మీద ఉన్న సముద్రాన్ని ఏలమంటున్నాడు దేవుడు. దట్స్ ద ప్రియారిటీ గివెన్ బై అవర్ లా. ఆ ఆధిక్యత మనకి దేవుడు ఇచ్చాడు. ఎంత గొప్ప ఆధిక్యత! రియల్లీ మనమేమన్నా వర్ది పీపులమా? మనమేనా గొప్పవారమా? నీతి నిష్ట కలిగిన వారమా? లేకపోతే మనం పరమ పవిత్రులమా? అంటే నథింగ్. ఆయన పరిశుద్ధత ముందు మన పరిశుద్ధత దేనికి పనికిరాదు. అని మన ఏమైనా విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఆయనకు తెలిసినా కాని కాక ఈ మానవుడు ఎవరి మానవుడు అంటే ఆయన స్వరూపము కలిగిన వాడు, ఆయన పోలిక కలిగిన వాడు. అందుకే ఆయనకు అంతగా ప్రేమ. ఆయనకు అందుకే ప్రేమ.
నీవు నేను ఒకవేళ ఆస్తులు సంపాదిస్తే మన కుమారుడు ఏ రకంగా ఆ ఆస్తికి, ఆ స్వాస్థ్యానికి హక్కుదారుడవుతాడో అదే రకంగా ఆ పరమ పవిత్రుడైన దేవుడు సృజించిన ఆకాశానికి, భూమికి, సముద్రానికి మనం కూడా హక్కుదారులమే. ఎందుకంటే స్వరూపం ఎవరిది? దైవ స్వరూపం. పోలిక ఎవరిది? దేవుని యొక్క పోలిక అనగా లక్షణాలు, అలాంటి లక్షణాలు కలిగిన వారము. దేవుడు ఎంతగా గొప్పగా మనం ఉంచాలనుకున్నంటే మామూలుగా ఆయన ఉంచాలని కోరుకోలేదు. కానీ మనము నీతి మాలిన ప్రజలమైన మనమందరము కూడా ప్రతిసారి పాపం వైపు మనం చూస్తూ ఉన్నాము. దేవుడు ఇలాంటి వారమని గ్రహించే ఇట్లా మనం పడిపోతామనే ఒకసారి శుద్ధి చేస్తే సరిపోదని, ప్రతిసారి శుద్ధి చేయాలని పాపాత్ములే మనందరి కొరకు ప్రతి ఆదివారం ఆయన శరీరాన్ని మన ముందు పెట్టాడు. పాపాత్ములు మన కొరకు ఆయన రక్తమును ఎదురుగా పెట్టాడు. ఆయన ప్రణాళిక ఒకసారి మీరు ఆలోచించండి. మానవుడు దారి తప్పుతాడని తెలుసు. దారి తప్పిన మనిషికి ఆయనే పరలోకం నుంచి భూలోకానికి రావాలి. ఆయన కల్వరి శిలువలో రక్తము చెందించాలి. అంతేకాదు కానీ వారు అనుదినము వారు పాపము చేస్తారు కాబట్టి, వారంలో తప్పిపోతారు కాబట్టి, వారంలో కూడా వారు సరి చేసుకోవడానికి నేను క్షమించాలని కోరుకున్న దేవుడు ఇదిగో ఈ బలను మన ముందు పెట్టాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఒకసారి మనం ఆలోచించాలి. అయితే నీవు నేను ఒక్కసారి దేవుడు ఆశీర్వదించలేదు. ఒకవేళ దేవుడే కనుక ఆదామును ఆశీర్వదించిన తర్వాత ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది? భూమి అంతా ఏమైపోయింది? అందరూ చనిపోయారు కదా. ఎవరు మిగిలిలేరు. ఎవరు మిగిలారు? ఒక నోవహు ఫ్యామిలీగా మిగిలిపోయింది. మరి ఒకవేళ దేవుడు ఆశీర్వదించి ఇక్కడితో ముగిస్తే అయిపోతుందా? మళ్ళీ మన పరిస్థితి ఉండేది కాదు. అందుకే దేవుడు చాలా ముందు చూపు కలిగిన వాడు. మన చూపు గోడ వరకే మన చూపు. గోడ కౌతల పక్కనే ఉంది మనకి తెలవదు. ఆయన సముద్రపై అంతరంగంలో కలిగే మార్పుల్ని, భూమిలో కలిగే మార్పుల్ని, ఆకాశంలో కలిగే ప్రతి మార్పును కూడా ఆయన స్పష్టంగా చూడగలడు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మానవుడు సూర్యుడిలో కలిగే మార్పును చూస్తూ ఉన్నాడు, చంద్రుల్లో కలిగే మార్పును చూస్తున్నాడు, నక్షత్రాల యొక్క కదలికను చూస్తూ ఉన్నాడు, భూమి యొక్క అంతరంగంలో ఉన్నటువంటి సమస్తం అడుగు భాగం వరకు చూస్తూ ఉన్నాడు. అంతేకాదు సముద్రమును చూస్తున్నాడు. కానీ నీకు నేను మనమందరం కూడా ఆయన పోలిక కాబట్టి అధికారాన్ని ఇచ్చిన దేవుడు. అయితే ఏమంటున్నాడో ఒకసారి మనము గమనించాలి. ఆయన అంతటితో విడిచిపెట్టలేదు. నోహవు గురించి మనం చూద్దాము. చూడండి 9వ అధ్యాయానికి రండి. ఆది కాండము. దేవుడు ఎంత గొప్ప ముందు చూపు కలిగిన వాడు అంటానికి ఈ లేఖన భాగం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. మనమందరము కూడా కొంతవరకే ఆలోచించే వ్యక్తులమని తెలవాలి. అయితే ఆది కాండము 9వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. మరియు దేవుడు నోహామును అతని కుమారులను ఆశీర్వదించి, బాగా వినండి, ఆశీర్వాదాలు ఎక్కడితో ఆగిపోలేదు, ఆదాముతో ఆగిపోలేదు. ఆదాముతో ఈ ఆశీర్వాదం ఆగలేదు. కానీ ఈ యొక్క జలప్రళయం చేత సమస్తమైన భూమి అంతా కూడా, శపించబడ్డ భూమి అంతా కూడా ప్రక్షాళన చేయబడ్డ తర్వాత మిగిలిపోయిన సంతానం ఎవరైతే ఉన్నారో నోవాహు అతని యొక్క 3 కుమారులు, వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే మరి ఆయన వాగ్దానం చేశాడుగా, ఇలాంటి జలప్రళయమిగా భూమి మీద రావడానికి వీలు లేదు. దానికి గుర్తుగా ఆకాశంలో ఇంద్రధనుస్సు అనేది నేను పెడుతూ ఉన్నాను. దానికి చూసినప్పుడు నీకు అర్థము కావాలి, ఒకసారి నోవహు సమయంలో చేశాడు దేవుడు, ఇక చెయ్యడు అని మనం నమ్మడానికి. అయితే గుర్తుగా ఆకాశంలో మనకి పెట్టాడు. ఆ పెట్టిన దేవుడు నోహావును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి, మళ్ళీ అదే మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఆదాము అవ్వని ఏ రకంగా ఆశీర్వదించాడో అదే దేవుడు మరలా ఆశీర్వదిస్తున్నాడు. అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఏం చేయమంటారని చెప్పండి? మీరు భూమిని నింపాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నింపాలి. అక్కడ ఆదాముకు ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో ఏ ఆశీర్వాదాలు తిరిగి అతని యొక్క కుమారునికి అప్పగిస్తూ ఉన్నాడు. అక్కడ ఆది కాండంలో కొంచెం క్లారిటీ లేదు. కానీ ఇక్కడ 2వ వచనం మీరు చూడండి. ఆది కాండము 9వ అధ్యాయం 2వ వచనం. మీ భయమును, మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగురుకు, సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడ్డవి. అక్కడ ఆ మాట చెప్పలేదు.
మిమ్మల్ని చూస్తేనే పెద్ద పులి భయపడుతుంది. సైంటిఫిక్గా మీకు తెలుసో లేదో, పెద్ద పులి కానీ చిరుత కానీ సింహము కానీ వేటాడాలంటే దానికంటే బలమైన ఆకారము, దానికంటే ఎత్తైన ఆకారాన్ని చూస్తే ఒకసారి సంశయం ఇచ్చిందట. అది భయపడి చూస్తూ ఉన్నప్పుడు నువ్వు కూడా ధైర్యంగా దాని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలిగే ధైర్యం నీకుంటే అది కూడా వెనుకకు పోతుంది. దాని యొక్క సహజ లక్షణం. నేను నా సైంటిస్టులు చెప్పిన మాట మీకు చెప్తున్నాను. చిరుతపులు కానీ ఎలుగుబంటి కానీ ఒక్కసారి నువ్వు కూడా ధైర్యంగా నువ్వు నిల్చుంటే అది భయపడుతుంది. ఎందుకంటే దాని ఆకారం కంటే నీ ఆకారము చాలా పెద్దది. కింగ్ కోబ్రా చూస్తాము, 12 ఫీట్స్ 13 ఫీట్స్ 20 ఫీట్స్ లెంత్ ఉంటుంది. అది పడిగెత్తితే 4 ఫీట్ల ఎత్తు మీదగా లేస్తుంది. నువ్వు గట్టిగా నువ్వు నిల్చో చూడు, తలక వచ్చి వెళ్ళిపోతుంది. ఈ మాట అదే మాట. ఏమన్నాడు చూడండి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షి ఎంత పెద్ద పక్షే కాని కాక దానికిని నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును నేల మీద పెరిగే ఏదైనా ఏ జంతువైనా కానీ దానికిని సముద్రపు చేపలన్నింటికి కూడా భయం కలిగిస్తాను. ఇది ఆశీర్వాదము క్లారిఫికేషన్ మనకి ఆదికాండము 1వ అధ్యాయంలో లేదు, 8వ వచనంలో లేదు, కానీ ఇక్కడ మనకి దాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆదామవ్వలు ఇద్దరే ఉన్నారు, కానీ ఎందుకు ఈ మాట అక్కడ చెప్పలేదంటే అప్పటి వరకు కూడా భూమి శపించబడలేదు కదా. ఇది మనకు అర్థము కావాలి. దేవుని యొక్క లేఖనాలు మనం అర్థము చేసుకోవాలి. 1వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తాము. 3వ అధ్యాయంలో వారు పాపము చేస్తారు. అంటే అప్పటి వరకు వారికి జంతువులతో భయం లేదు. వారికి జంతువుల్లో క్రూరత్వము రాలేదు, సముద్రం చేపల్లో క్రూరత్వము లేదు, ఆకాశ పక్షుల్లో క్రూరత్వములు. అన్నిటికీ కూడా భోజనం ఏంటారు కదా, కూరగాయలు, ఆకులు, కాలములు మాత్రమే. కానీ దాని తర్వాత 3వ అధ్యాయములో దేవుడు శపిస్తాడు చేసిన పాపానికి, అవ్వ ఆదాములు చేసిన పాపానికి. ఆయన శపించిన దాన్ని బట్టి జంతువులన్నింటిలో కూడా క్రూరత్వము కలిగింది, పాపము భూమి మీద ప్రవేశించింది. అందుకే హేబేలు కయ్యను యొక్క మరణాన్ని మనం చూస్తాము. ఎందుకంటే శపించబడిన భూమి మీద మానవుడి ఆలోచన అంతా కూడా చెడిపోయింది. అందుకే ఆదికాండము 6వ అధ్యాయం అంటాడు, నరుల చెడుతనమును చూసినప్పుడు ఏమైందట, బహు గొప్పదిగా ఉండను అంటాడు. బహు గొప్పదిగా ఉందట. ఈ బహు గొప్ప అయిన పాపం భరించలేక, ఆయన చూడలేక ఆ మానవాళ్ళందరూ కూడా నిర్మూలించాడు. నిర్మూలించిన దేవుడు మరొక సృష్టిని సృష్టిస్తే వీళ్ళు కూడా చెడిపోయారు. ఈనాడు మనము చూస్తే ఎంత ఘోరం అంటే, దేవుడు సృజించింది పురుషుడి కొరకు స్త్రీ, స్త్రీ కొరకు పురుషుడు సృజిస్తే స్త్రీ కొరకు స్త్రీ, పురుషుడి కొరకు పురుషుడు. పాపము చేయడానికి హద్దులేని అపరిమితమైన పాపము చేయడానికి మానవుడు పరిగెడుతూ ఉన్నాడు. అందుకే ఈనాడు పులుల చేత, సర్పముల చేత, తేళ్ల చేత, రకరకాల జంతువుల చేత మానవుడు చనిపోతున్నాడు. ఎందుకంటే శాపము కర్సు చేయబడి ఈ భూమి అంతా కూడా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఇంత శపించబడిన భూమి మీద కూడా ఏమంటున్నాడు, అంతవరకు వాళ్ళకి భయం లేదు. నోవాహుకు ఆ యొక్క పీరియడ్లో కొంతవరకు వాళ్ళకి కలిగిన మార్పుని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, మీ యొక్క భయము బెదురు మిమ్మల్ని చూస్తే వాటికి బెదురుగా. మీరు చూడండి, సర్పమునే కానీ పులినే కానీ కొన్నిసార్లు మనం చూస్తూ పోతూ ఉంటే అది పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది సైలెంట్గా. బెదురుని భయం వాటికి పెట్టాడట. అంతేకాదు ఆకాశ పక్షులు, ప్రాకు ప్రతి పురుగును, సముద్రపు చేపలన్నిటిని కలుగును, అవి మీ చేతికి మన చేతికి అప్పగించబడ్డాయి. మానవులు చాలా మంది సింహాన్ని వేటాడే వాళ్ళు ఉన్నారు, మీకు తెలుసు కదా. ఆఫ్రికా దేశాలు మీరు పోతే ఆ సింహమే కనబడని, పులే కనబడని, ఎలుగుబంటే కనబడని, ఏది కనబడ్డా కానీ దాన్ని వాళ్ళని చూస్తే అది పారిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఏ మాత్రం కూడా భయపడరు. చిన్న గోసుగుడ్డ పెట్టుకుంటారు, చేతులు అంబుల పొది ఉంటుంది, దాన్ని తీస్తే అది పారిపోతుంది, దాన్ని వెంటాడి చేసి చంపేస్తాడు. ఇదే భయం కలిగించాడు దేవుడు. ఇది దైవరహస్యం. దేవుని యొక్క రెండవ ప్రణాళిక. మొదటి ప్రణాళిక ఒకటైతే, రెండవ ప్రణాళికలో మానవుడు తను ప్రేమించిన మానవుడి కొరకు ఏమేమి చేయాలో దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఏమేమి చేశాడో మనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు కదా. అయితే నిన్ను నన్ను మనందరికి కూడా ఏమన్నాడు చూడు, ఇప్పుడు గమనించండి. 3వ వచనాలండి, ప్రాణం గల సమస్త చరములు మీకు ఆహారమగును. ఇప్పుడు ఆహారం అవుతున్నాయి. సమస్తమైన చరములు అంటే చేపలన్నీ కూడా నీకు ఆహారమగును. ఆ చదమ్మా, పచ్చని కూర మొక్కలన్నిటిని
పచ్చని కూర ముక్కలను ఇచ్చినట్లు ఆ. వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అంటే ఇంతవరకు వాళ్ళు ఏం చేశారు? పచ్చని కూరాకులు తిన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాటిని ఏం చేయమంటున్నాడు? తిను అంటున్నాడు. ఇప్పుడు లోకం ఏమంటుంది చెప్పండి? పక్షులు కానీ జంతువులు కానీ తింటే వాడు ఏమంటున్నారు? వాడికి ఆ బుద్ధి వస్తుందని అంటున్నాడు. పందిని తింటే పంది శోభం వస్తాడ. ఒక వేదాంతి చెప్తా ఉన్నాడు, పందిని తిన్నాడు పంది శోభం వస్తుంది, కోడిని తిన్నాడు కోడి శోభం వస్తాడట. దేవుడు ఏమంటున్నాడు? దాన్ని తినమని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళంతా మేధావులే లోకంలో. అయితే ఈ మాటలో మనము చూసినట్టయితే ఆయన అంటున్నాడు, పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చిన్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. మాంసం తినవచ్చు కానీ రక్తము తినకూడదు. రక్తమే దాని ప్రాణము. ఒకవేళ గనక మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువులను నరులను విచారణ చేయుదును. రక్తము తాగకూడదు, రక్తము తినకూడదు. ఒకవేళ తింటే దాని కొరకు నేను ఏం చేస్తే మిమ్మల్ని విచారిస్తా. మరి ఏం చేయొచ్చు? దాని మాంసం తినవచ్చు. ఇది దేవుని యొక్క ఉద్దేశము. కొందరు అంటారు తినకూడదు, తింటే అనారోగ్యానికి గురి అవుతారని. భూమి పుట్టిన కాడ నుంచి మానవుడు తినే ఆది మానవుడు ఏం తిన్నాడు? పంట పండించాడు ఆది మానవుడు చెప్పండి? జంతువులను వేటాడి కాల్చుకొని తిన్నాడు. ఒకసారి చరిత్ర మీరు తిరగరాయండి, ఒకసారి తిరిగి చూడండి. సృష్టిలో ఆది మానవుడు ఏం చేశాడు చెప్పండి? జంతువులను వేటాడి. అయితే తినకూడదని అంటున్నాడు దేవుడు. రెండవ ఆశీర్వాదాన్ని చూసాము. మూడోది కూడా చూద్దాము. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో మీకు నాకు మనందరికీ అర్థం కావాలి. మరి అబ్రహాము తప్పు చేశాడు. అబ్రహాము 12వ అధ్యాయానికి రండి అందరూ కూడా. 12వ అధ్యాయానికి రండి అందరూ కూడా. మరొక ఆశీర్వాదాన్ని చూద్దాము. చూడండి, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రింట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. వెళితేనే ఆశీర్వాదం, చేస్తేనే ఆశీర్వాదం, ప్రార్థిస్తేనే ఆశీర్వాదం, పునరుద్ధరణ దినానికి వస్తేనే ఆశీర్వాదం. అయితే ఏమంటున్నాడో చూడండి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తాను. గొప్ప జనము. మన దేవుడు ఏమంటున్నాడు? నిన్ను గొప్ప జనం చేస్తాడే, నాకు వద్దు, గొప్ప జనం వద్దు, నేను తక్కువ జనంగా ఉంటానంటున్నాడు. ఆశీర్వదిస్తానంటే మనం ఏమంటున్నాము? అయ్యో నీ ఆశీర్వాదాలు భరించలేకపోతున్నాను అంటున్నాడు. వాడి శక్తి మీద ఆధారపడుతున్నాడు. చాలా మంది ఈ లోకంలో మనం గమనించినట్టయితే ఈ ప్రత్యేకమైన పునరుత్థాన దినమున పనులు చేసి డబ్బు సంపాదించాలని కోరిక ఉన్న వాళ్ళు ఎంతో మంది, వారు వ్యాపారస్తులు కావచ్చు, వ్యవసాయస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఈ యొక్క పునరుత్థాన దినాన్ని పాటించకుండా నేను ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలనుకోండి, నీ భ్రమ మాత్రమే. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ నిన్ను ఆశీర్వదించాడు కదా. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కదా. చాలా మందికి తెలవదు ఏంటంటే, నేను పునరుత్థాన దినము నేను పని చేస్తే 4 పైసలు సంపాదించుకోవచ్చు అని నువ్వు అనుకుంటే అది నీకు ఆశీర్వాదం కాదు. ఆయన దినాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. ఆ దినమును నువ్వు జ్ఞాపకము చేసుకుంటే ఆ దినము దేవుని సముఖంలోనికి వస్తుంది, నీకు ఆశీర్వాదం. ఒకవేళ గనక దేవుని విడిచి నువ్వు గనక సంపాదించాలనుకుంటే మలాకీ గ్రంథం అంటాడు, ఎక్కడ వేసినట్టు డబ్బులు ఎక్కడ వేసినట్ట? చిల్లు సంచిలో వేసినట్టుగా ఉంటుందట. చిల్లు సంచిలో వేసినట్టుగా ఉంటుందట. నేను దేవుడి మీద ఆధారపడాలి, దేవుని శక్తి మీద ఆధారపడాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను గొప్ప చేయడం కాదయ్యో. అక్కడ ఆశీర్వాదానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆదికాండంలో 1:28 చూసిన ఆశీర్వాదం వేరు, 7వ అధ్యాయంలో ఉన్న ఆశీర్వాదం వేరు. ఇక్కడ చెప్పబోయే ఆశీర్వాదం మరొక ఇంకొక అడుగు ముందుకు వేసే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చదువు మళ్ళా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని ఏం చేస్తాను? శపిస్తాను. ఎంత గొప్ప ఆశీర్వాదం. మొదటిగా వారి ఇరువురిని ఆశీర్వదించాడు. రెండవదిగా 3 కుమారులను ఆశీర్వదించాడు. ఇక్కడ అబ్రాహాము ఒక్కడిని ఆశీర్వదిస్తున్నాడు. మళ్ళా ఒక్కడిని ఆశీర్వదిస్తున్నాడు. ఇంకొక ఆశీర్వాదం ఏంటో చూద్దాము. చూడండి, 17వ అధ్యాయంలో. మీకు అందరికీ ఆశీర్వాదం గురించి మనకు తెలవాలి. మనకు తెలిస్తే మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడ
17వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదు. మొదలుగా ఏమడుగుతున్నాడు? ఇస్మాయిల్ని ఆశీర్వదించమని అడుగుతున్నాడు. ఎవరి సంతానం? మొదటి సంతానం ఎవరు? ఆయనకి ఇస్మాయిల్. కానీ దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తారంటున్నాడు? నీ భార్య అయిన శారమ్మ ఒక సంతానాన్ని కంటది, నేను ఆయనను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అయినా కానీ ఇక్కడ చూడాలి, గమ్మత్తైన మాటలు చూడండి. నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. అతనితో నిత్యమైన నిబంధనగా నేను వారితోటి స్థిరపరుస్తాను. ఇవాళ ఇశ్రాయేలు జనాంగం ఏమని దొరికేనా? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మేమంతా నీ ప్రజలము, మా చుట్టూ అంతా కూడా శత్రు దేశాలు ఉన్నాయి. కానీ అలనాడు బానిసత్వము నుంచి విముక్తి కలిగించిన వాడివి, ఆ దినమున కోటగోడలు కూలగొట్టిన వాడివి, 7 జనాంగాలు ఉన్న ప్రదేశాన్ని మాకు అప్పగించిన వాడివి. ఇగో నీవు సర్వశక్తి మంత్రుడివి, నీవిచ్చిన ఈ భూమిలో మేము మమ్మల్ని కాపాడు. వారి ప్రార్థన. అయితే అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు, ఇస్మాయిల్ ఆశీర్వదించమంటే దేవుడు అనే ప్రార్థన. ఒక దేవుడి యొక్క మాటలు మనం విందాము. చూడండి. ఇస్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. దేవుడు ఎలాంటి వాడంటే, దేవుడు ఎవరి ప్రార్థన విడిచేవాడు కాదు, ఎవరు విడిచిపెట్టేవాడు కాదండి. ఈ మాటను బట్టి మనకు అర్థం కావాలి. మనము మన కొరకు ప్రార్థన చేసుకుంటాము, మన పిల్లల కొరకు ప్రార్థన చేస్తాము. ఇప్పుడు ఇస్మాయిల్ ఎవరికి పుట్టినవాడు? మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. దాసికి పుట్టినవాడు. కానీ దేవుడు అబ్రహాం ఏమని అడుగుతున్నాడు? అయ్యా, ఇస్మాయిల్ కూడా ఆశీర్వదించమంటే దేవుడు అంటున్నాడు, ఇస్మాయిల్ గురించి కాదు కానీ మొదగానే నీ కుమారుడైన ఇస్సాకు నేను ఆశీర్వదిస్తాను అని అంతటితో ఆపి విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? కాదు. దేవుడు ఎంత గొప్పవాడు. చదువు. ఇస్మాయిల్ గురించి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇస్మాయిల్ గురించి నువ్వు చేసిన మనవి నాకు అర్థమైంది, నాకు జ్ఞాపకం ఉంది. ఓ అబ్రహామా, నువ్వు ఎవరి గురించి ప్రార్థించినా, ఎవరి గురించి వేడుకున్నా నేను ఆశీర్వదించడానికి ఇష్టపడ్డవాడని. ఎందుకంటే నీ దేశము నుంచి, నీ ప్రజల నుంచి, నీ బంధువుల నుంచి నీవు నీ యొక్క భాష సంస్కృతిని విడిచి నేను చూపించిన దేశాన్ని నువ్వు వచ్చావు. కాబట్టి నేనేం చేస్తానంటే, నీవు నా కొరకు త్యాగం చేస్తావు కాబట్టి నేనేం చేస్తాను? నీ కొరకు నేను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు చదవమ్మా. ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అతనికి కూడా సంతానాభివృద్ధి కలిగిస్తాను. అబ్రాహాము, ఆదాము, అవరికి ఏ రకమైన ఆశీర్వాదము, నోవాహు యొక్క కుమారునికి ఏ ఆశీర్వాదము, అదే రకంగా మరి అబ్రాహామా నీకే ఆశీర్వాదం ఉందో అదే రకంగా ఇస్సాకున్న ఆశీర్వాదంతో కాకుండా ఇగో నీ కుమారుడు ఇస్మాయిల్ కూడా ఆశీర్వదిస్తాను. ఏం ఆశీర్వదిస్తాను? చదవమ్మా. నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అతనికి కూడా సంతానాభివృద్ధి కలిగించి అత్యధికంగా అతన్ని విస్తరింపజేసేదను. గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా వాళ్ళే కదా, గల్ఫ్ కంట్రీస్ అన్ని వాళ్ళే కదా. అత్యధికంగా ఆశీర్వదించే వాళ్ళు కూడా లేరా? వాళ్ళలో ధనవంతులు ఉన్నారు. ఇప్పుడు ధనవంతుల రాజుల గురించి మాట చదమ్మా. అతడు 12 మంది రాజులను కలుగు. అతడు ఇస్మాయిల్ యొక్క కుటుంబం నుంచి ఎంతమంది వస్తారట? 12 మంది రాజులు వస్తారట. దావీదు యొక్క వంశం నుంచి ఎంతమంది రాజులు వచ్చారు? ఇక అక్కడ లిమిట్ లేదు. అక్కడ ఎక్కడ చెప్పాడు, ఈ సింహాసనం ఎవరికి ఇస్తాను? చిరకాలం ఇస్తాను. ఈ దావీదు సంతానమైనటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారికి ఆ సింహాసనం అది యుగయుగములు ఉండేది. కానీ నువ్వు కోరుకున్నావు కదా, నీ కోరికను కూడా నేను కాదనుకుని ఏం చేస్తాను? అదికేనా ఈ ఇస్మాయిల్ కూడా ఇస్తాను, ఇచ్చి సంతానాభివృద్ధి కలిగిస్తాను. అంతేకాదు అతనికి ఎంతమంది రాజులు పుడతారట? 12 మంది రాజులు ఉన్నారట. వాళ్ళు 12 మంది రాజులు. చదమ్మా. అతన్ని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో పెట్టేసాయి. అబ్రాహాము ఇవన్నీ కూడా పక్క పెట్టేసాయి. ఇదిగో వచ్చే కాలం ఉంది, ఆ కాలంలో నీకు నీ సంతానాన్ని ఇస్తాను. ఏదైతే వాగ్దానం చేసిన పుత్రుడు ఎవరైతే ఉన్నారో, నీ కోరికతో పుట్టిన ఇస్మాయిల్ని విడిచిపెట్టను, నేను వాగ్దానం చేసిన ఇస్సాకును విడిచిపెట్టను. ఇద్దరిని కూడా ఆశీర్వదించాడు. ఇక దేవుడు మానవుల్ని మనందరూ కూడా ఈ రకంగా ఆశీర్వదించిన దేవుడు. ఇప్పుడు మనమందరం కూడా ఏ రకంగా ఉండాలో మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనా గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాము. కీర్తనా గ్రంథము 127వ అధ్యాయము
మరి 3వ వచనం చదువుకుందాం. కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యమును గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యెహోవా ఇచ్చు బహుమానం. ఇప్పుడు మనకు వాగ్దానం. అన్నాడు వారితో వాగ్దానం చేస్తే ఇప్పుడు పేరు పెట్టలేదు. ఇప్పుడు ఆయన పేరు పెట్టాడా? అబ్రాహాము అని చెప్పాడా? మరి ఆదాము అవ్వ అని చెప్పాడా? నో అని చెప్పాడా? లేకపోతే ఇస్మాయిల్ అని చెప్పాడా? ఇస్సాక్ అని చెప్పలేదు. ఈ ఆజ్ఞ, ఈ యొక్క వాగ్దానం ఎవరికి? సమస్త మానవాళికి. ఎవరైతే ఆయన అనుకరిస్తున్నారో, ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞలు ప్రేమిస్తున్నారో, ఎవరైతే ఆయన దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారో వారి కొరకు చేసిన వాగ్దానం. ఈనాడు మనమందరం కూడా గుర్తించాలి. కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యమును గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అంటే స్వాస్థ్యం, ఆస్తి ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? గర్భఫలము కూడా ఆస్తే, కుమారులు కూడా ఆస్తే. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. వారిని ప్రేమించిన దేవుడు మనను కూడా ప్రేమిస్తాడు. మరి మనకి కొన్నిసార్లు మనకు అనుమానం రావచ్చు, అయ్యా నాకు గర్భఫలము లేదే, నాకు కుమారులు లేరే, నాకు సంతు లేదే నువ్వు గినకంటే నీకు నాకు ఒకటే హెచ్చరిక. అబ్రహాముని దేవుడు ఎవరిని పిలిచాడు? నీ దేశము నుండియో, నీ ప్రజల నుండియో, నీ కలిగిన సమస్తమును విడిచి నన్ను వెంబడిస్తే నేను నీకు ఇస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే వారిని ఆశీర్వదిస్తాను, నువ్వు ఎవరిని శపిస్తే వారిని శపిస్తానని అన్నాడు. అందుకే మనలో చాలా మందికి కొంచెం ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పరిపూర్ణంగా దేవుని మనం ప్రేమించే వారముగా ఉండడం లేదు. దేవుని యొక్క చిత్తాన్ని మన యొక్క జీవితంలో నెరవేర్చే వారంగా ఉండడం లేదు. జ్ఞాపకం చేసుకోవాలి. పార్ట్ 2లో మనము చూసేది దేవుని యొక్క గొప్ప సంకల్పమైనటువంటి యొక్క ప్లాన్లో మనకి ఆ ప్లాన్లో ఆ యొక్క ఆశీర్వాదము లేదంటే ఎందుకు లేదో మనం ఆలోచించాలి. ఎక్కడ మనకి ఆ మేలు ఎందుకు కలగడం లేదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అన్న యొక్క జీవితంలో మనము చూస్తాము, చాలా కాలం వరకు సంతానం లేదు. ఆ శారమ్మ జీవితంలో మనం చూస్తాము, చాలా కాలం వరకు సంతానం లేదు. కానీ వారు చేసిన ప్రార్థనలు, వారు చేసిన విజ్ఞాపనలు, వారి యొక్క త్యాగం మనం గుర్తిస్తాము. హన్నా తన యొక్క భక్తిని ఏ రకంగా ప్రదర్శించిందంటే, అయ్యా నీవు నాకు ఒక కుమారుడి గినక నువ్వు నాకు ఇస్తే నేను నీకు సేవ కొరకు నేను వాడిని అప్పగించుకుంటాను. వాడు నాకు అవసరం లేదు, బాల్యంలోనే పాలు విడిచిన వెంటనే తీసుకొచ్చి నీ మందిరంలో అప్పగిస్తాను. ఇది వాగ్దానము కావాలి. మనం ఏం చేస్తాము? నా కొడుకు పుడితే నేను కలెక్టర్ని చేస్తాను, నా కొడుకు పుడితే డాక్టర్ని చేస్తాను, నాకు బిడ్డ పుడితే గొప్ప సంసారం, గొప్ప సాంప్రదాయం కలిగిన గొప్ప ఆస్తి పనులకు ఇస్తాను. ఇది మన ప్రార్థన. దేవుడు అంటున్నావు, నువ్వెందుకు ప్రాకులాడుతున్నావు? ఆ పని నాకు అప్పగించు. నీకు సంతానం ఇచ్చేది నేనేనా, ఆస్తి ఇచ్చేది నేనేనా? నువ్వెందుకు తొందరపడతావు? దేవుడు అడుగుతాడు. మనమేం మన ప్రయత్నాలు, మనకి ప్రార్థన పక్క పెట్టేసేసి మన బుర్రకున్న ఆలోచనలన్నీ కూడా ఉపయోగిస్తాం, అంత అయిపోతుంది. అబ్రాహాము వలె 99 సంవత్సరాల వరకు ఎదురు చూస్తాం. 99వ సంవత్సరంలో దేవుడు దర్శించాడు. నిస్సహాయమైన స్థితి. దేవుడు కూడా ఎప్పుడు ఏం చేస్తాడంటే బలహీనమైన వ్యక్తులతోటి బలమైన పనులు చేపిస్తాడు. దేవుడు బలహీనమైన పరిస్థితుల నుంచి బలమైన పనులు ఉద్భవించేట దేవుడు చేస్తాడు. అయితే మనమందరము జ్ఞాపకం చేసుకోవాలి, ఈ దినమున మనందరికీ కూడా ఫలభరితమైన జీవితం మన కుటుంబాల్లో లేదు అంటే దానికి కారణము, మూలము ఎక్కడ ఉందో దాన్ని వెతకాలి. మనం దాన్ని వెతికి పట్టుకొని, ప్రభు అయ్యో ఈ పాపము ద్వారా నా మీదకి శాపం ఉండొచ్చు, దీన్ని క్షమించు ప్రభు అంటే దేవుడు క్షమించి మేలు చేసే దేవుడు. ఇంతవరకు ఒక పార్ట్ 1 మనం చూసాం. ఇక రెండవ మాట మనం చూసినట్టయితే ఏమన్నాడు దేవుడు? ప్రతి జీవిని కూడా లోబర్చుకోమన్నాడు. లోబర్చుటేట మనం చూద్దాము. సంతానం కొరకు మనం ఎంతవరకు ధ్యానం చేశాము? లోబర్చుకోవడం. కీర్తన గ్రంథము 8వ అధ్యాయానికి రండి. అందరూ కూడా దేవుడు ఎంతగా లోబర్చాడో మనం కొంతవరకు మనం తెలుసుకున్నాము, కానీ ఇంకా లోతుగా మనం ఆ యొక్క దేవుని యొక్క ప్లాన్ మనం అర్థం చేసుకోవాలి. కీర్తన గ్రంథము 8వ అధ్యాయానికి రండి. అందరూ కూడా అక్కడ చూద్దాం. చూడండి, మొదటి వచనం నుంచి చూడాలి. ఈ యొక్క అధ్యాయం మొత్తము కూడా చదివితే దేవుడు మన ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. యెహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరచుచున్నవి, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం, భూమి అంతటా కూడా నీ నామమే ప్రభావం కలిగినది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను. చేతి పని ఎవరు? మనము ఎవరి పనిది కాదా?
ఆదాముని ఏం చేశాడు చెప్పండి? తన చేతితో ఆదామును తన యొక్క రూపాన్ని దిద్దినట్టుగా దిద్దాడు దేవుడు. తనకు ఏ పోలిక ఉందో అదే పోలికను దిద్దాడు ఆయన చేతులతోటి. ఈజ్ ఎ గుడ్ ఆర్కిటెక్ట్, మంచి ఇంజనీర్ ఆయన. అయితే మొదటిగా ఆయన తీర్చిదిద్దాడు. అందుకని మాట్లాడుతున్నాడు చూడండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు, దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మనం ఎలాంటి వారం అంటున్నాడు? మనందరికి జ్ఞాపకం రావాలి. దేవుడు అంటున్నాడు మనందరూ ఏం చేశాడు? దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేశాడు. ఎందుకంటే సూర్యుడి వరకు పోతున్నాడు, చంద్రుడి దగ్గరికి దాని మీద నివాసమే చేస్తూ ఉన్నాడు, నక్షత్రాల సంఖ్యను తెలుసుకుంటున్నాడు. ఇక దేవుని దగ్గరికి పోకుండా ఆ పరలోకము మూయబడ్డది. ఏం దాంట్లో మూయబడ్డది చెప్పండి? ఒకసారి మీ అందరికి వాక్యంలో చెప్పాను. క్రింద భూమి, క్రింద నీరును పై నీరును చేసి వేరు చేశాడు. అంటే ఆయన మహిమా సింహాసనం అని కనబడకుండా ఉండాలని పైన నీరు పెట్టేశాడు. నీరు పెట్టి దాని మీద ఆయన సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. ఇక మనం పైకి పోలేక ఇక అక్కడికి మనం పోలేం మనమందరం కూడా. అయితే ఆ దేవుడు అంటున్నాడంటే నరుని జ్ఞాపకం చేసుకున్న వాడు ఎంతటి వాడు, ఏ పాటి వాడు, దేవుని కంటే వాడిని తక్కువగా నువ్వు చేశావు. ఇంకేం చేశాడు చెప్పండి? మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వాడికి అధికారం ఇచ్చున్నావు. చేతి పనులు ఎవరికి చెప్పండి? ఆయన ఆ భూమితో చెప్పాడు, ఏ భూమి రకరకాల చెట్లు మొలిపించానన్నాడు. ఏ భూమి నీలో ఉన్న సమస్తమైన జీవులు, జలరాశులు, జంతుజాలము ఏదైతే ఉందంతా మొలిపించన్నాడు. మొలిసిపోయాయి. రకరకాల జంతువులు, రకరకాల రంగులు, రకరకాలైనటువంటి ఆకారం కలిగిన జంతువులు వచ్చాయి. సముద్రానికి ఆజ్ఞాపించి, ఓ సముద్రము నీలో ఉన్న జలచరము రకరకాల జలచరాలను పుట్టించన్నాడు. ఒకటే మాటతో పుట్టించాయి. ఆకాశానికి చెప్పాడు, సూర్యుడా చంద్రుడా నువ్వు దినము పరిపాలించు, నువ్వు రాత్రి పరిపాలించాలి అని ఆజ్ఞాపించాడు. ఇవన్నీ ఆయన చేసిన చేతి పనులు. ఆ చేతి పనులు మనం కూడా ఒక భాగమే. అయితే ఈ చేతి పని అయిన మనందరినీ కూడా ఏమంటుంటే నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. మొత్తం మీద మనకి అధికారం ఇచ్చాడా? గొర్రెలనన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నింటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. పెట్టాడట పాదముల క్రింద. ఇప్పుడు అవన్నీ మన పాదాల దగ్గర ఉండాలా లేదా? ఎక్కడ ఉండాలో చెప్పండి? మన పాదాలకి. ఇప్పుడు భూమి ఎక్కడుంది? మన పాదాల కిందనే ఉంది కదా. సముద్రం ఎక్కడుంది? మన పాదాల కిందనే కదా. చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? ఎవరో మనుపోకపోవచ్చు, ఎవరో ఆస్ట్రోనట్స్ అక్కడికి వెళ్ళారు కదా, అది కూడా ఆయన పాదం కిందకే కదా. దేవుడు తను సృజించే సమస్త మీద మన పాదాల కింద పెట్టాడట. నేను అంతా భూమికి, ఆకాశానికి, సముద్రానికి, సముద్రంలో జలచరాలకి, జంతువులకి నీకు నేను రాజునైతే ఈ భూమికి నువ్వే రాజువి, ఆకాశానికి నువ్వే రాజువి, సముద్రానికి నువ్వే రాజు అని అన్నాడు. ఎందుకంటే వాడిని ఏం చేశాడు? ఆయన కంటే కొంచెము తక్కువ వానిగా చేశాడు కాబట్టి. అయితే తక్కువగా చేయబడిన మనందరినీ ఆ పాదాల కింద పెట్టాడు. చదవమ్మా. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఇప్పుడు ఎంత గొప్పదో ఇప్పుడు అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి ఎంత గొప్పగా చేశాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమయం పరిగెడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. 7, 8 వచనం. నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసితివి. నీవు వాని దేవదూతల కంటే కూడా కొంచెము తక్కువ వానిగా చేసితివి. మహిమా ప్రభావములతో చెప్పండి. దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేశాడు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? దేవదూతల కంటే కూడా కొంచెము తక్కువ వానిగా చేసి. ఇక్కడ ఏంది మరి? అక్కడేమో ఆయన కంటే తక్కువగా అన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి దేవదూతల కంటే మన తక్కువగా చేశాడట. ఈ తక్కువ చేసిన మన ఇప్పుడు ఎవరు కాపాడాలి? దూతలే కాపాడాలి కదా. మీ అందరికీ తెలుసా ఇది? ఒకసారి వస్తే అవసరం వస్తే ఆ సబ్జెక్ట్ తీసుకుంటాను. మనని కాపాడవలసిన బాధ్యత ఎవరిది చెప్పండి? దూతలదే. పరలోకంలో దూతలకు మనము తీర్పు తీర్చే దినము ఒక దినము ఆసన్నం అవుతుంది. అయితే దేవుడు అంటున్నాడు కొంచెము తక్కువ. చదవమ్మా. నీవు దేవదూతల కంటే వాని కొంచెము తక్కువ వానిగా చేసితివి. మహిమా ప్రభావములతో వాని కిరీటము ధరింపజేసితివి. తక్కువైనా గాని కాక మహిమా కిరీటముతో అతనికి ఏం చేశావు?
ధరింపజేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. చేతి పనులైనటువంటి ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, సముద్రము సమస్తాన్ని ఆయన మన పాదాల దగ్గర పెడితివి. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోబర్చబడినప్పుడు వానికి లోబర్చకుండా దేనిని విడిచిపెట్టలేదు. ఇంత గొప్ప భాగ్యమును దేవుడు మనకు కల్పించాడు. ప్రస్తుతం మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు గాని దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. దేవుడు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. మనమందరము కూడా భూమిని పరిపాలించడానికి ఆయన స్వరూపము కలిగిన వారం. ఆయన ఆజ్ఞానుసారంగా నువ్వు కలిగి జీవించినట్టయితే నీకు సంతాన ప్రాప్తి రస్తు, నీకు ఆస్తి ప్రాప్తి రస్తు. అంతేకాదు సమస్తాన్ని పరిపాలించే భాగ్యము దేవుడు నీకు ఇస్తాడు. మన జీవితం లోపల దేవుడు అందరినీ ఆశీర్వదించాడు, కానీ ఆయన గర్భఫలము ఎవరిది కూడా మూయలేదు. ఎవరికి సంతానం ఇవ్వడానికి ఇష్టం లేకుండా లేడు. ప్రతి వారము కూడా విస్తారమైన సంతానము కానీ ఈ భూమిని నింపాలి, ఈ భూమిని స్వాధీనము చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ తనకంటే కొంచెము తక్కువైనటువంటి మానవుడు తన మాట వినకుండా వారి యొక్క జ్ఞానంతో ప్రవర్తించినప్పుడు దేవుడి నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు, మేలులు ఏవైతే ఉన్నాయో అది మానవునికి తగ్గుతూ ఉన్నాయి. కాబట్టి మనమందరం కూడా ఈ మేలులు పొందుకోవాలంటే దేవుని యొక్క రెండవ ప్రణాళిక ఏంటో మనము చూసాము. ఇక చివరిగా మూడవ ప్రణాళిక ఉంటుంది. మరొక ఆదివారం నాడు దైవ ప్రణాళిక 1, దైవ ప్రణాళిక 2 ఈరోజు చూసాము. మరొక ఆదివారం దైవ ప్రణాళిక 3 దేంటో మనము ధ్యానం చేస్తే సర్వ సృష్టిలో మానవుని యొక్క ప్రాముఖ్యత, సర్వ సృష్టిలో దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఘనత, సర్వ సృష్టిలో దేవుడు మానవునికి ఇచ్చిన కిరీటం ఏంటో మనకు అర్థమవుతుంది. అయితే మనమందరం కూడా ఈ మాటలు నమ్మి విశ్వసించే వారముగా ఉండాలని మరి ఈ యొక్క ప్రత్యేకమైన సందర్భంలో విన్న మీ అందరికీ, నాకును, మనందరికీ దేవుడు తన జ్ఞానముతో దేవుడు మన ఆ యొక్క మహిమా ప్రభావమైన కిరీటాలతో అలంకరించలాగన మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాము. అందరము తల్ల వంచుకొని అందరము కూడా నీవు నేనందరము కూడా దేవుడు మానవుడు ఎందుకు సృజించాడు, సృజించిన మానవుని దేవుడు ఎందుకు మరి ఏమైనా తక్కువగా చేశాడంటే ఏమి చేయలేదు. ఆకాశములు, భూమి, సముద్రము, వానిలోని సమస్తమును మన యొక్క పాదాల చింత పెట్టాడు. ఇదిగో స్వతంత్రించుకోవాలంటే ఆజ్ఞను పాటించేవాడు కావాలి. వట్టిగా వాగ్దానముతో ఆనందిస్తే కలిగే లాభం ఏమీ లేదు. నువ్వు ఆజ్ఞకు లోబడి జీవించిన రోజున నీ జీవితంలో వెలితనేది ఏది కూడా ఉండదని. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించబడిన మనిషి మరి ఆశీర్వాదంగానే ఉంటాడు. కాబట్టి మనమందరం కూడా ఆశీర్వాదంగా ఉండాలంటే ఈ మాటలు ఎత్తిపడుతూ ప్రార్థన చేసుకుందాము. మనమందరము కూడా దేవుని మాటలతో మరి నింపబడిన వారమై, ఆ మాటలకు లోబడిన వారమై దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా గుర్తెరుగుదాము. అందరము కూడా దేవుని మాటల ప్రకారంగా జీవించడానికి ఇష్టపడే మనమందరము ప్రార్థించే వారితో మనము కూడా ఏకీపించి అవును ప్రభువా అని ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో యేసురాజు గారు ఉన్నారు. ముందుకు వచ్చి మరియు ఎత్తబడిన వాక్యమును జ్ఞాపకము చేసుకుంటూ మన జీవితాల్లో ఫలభరితమైన జీవితము కలిగి ఉండడానికి వారు ప్రార్థన చేస్తారు. తదనంతరం మనం మరొక కార్యక్రమానికి వెళదాము. యేసురాజు గారు ముందుకు వస్తారు, ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన తదనంతరం మనందరము కూడా మరి ముందు కార్యక్రమానికి వెళదాము. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎందుకంటే ఎచ్చట నా నామమున 2 3 కూని ప్రార్థిస్తారు వారి మధ్య ఉండి. 2 ఉంటే చాలు, 3 ఉంటే చాలు. మనం 50 మంది 100 మంది అవసరం లేదు. ఇప్పుడు దేవుని దాసులతో మనము కూడా ఏకీభవించి ప్రార్థనలో ముందుకు వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన జీవము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు ప్రభు దినమున, పరిశుద్ధ దినమున పరిశుద్ధులతో కూడుకున్న ప్రభువా అని పిలిచే యోగ్యత నాకు సంఘమునకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాను, స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవాది దేవా, నీకు వందనములు, నీకు వందనములు, నీకు వందనములు ప్రభువా.
తండ్రి మరి నాయన ఇదిగో నా తండ్రి పరిశుద్ధ లేఖనము, పరిశుద్ధ ఖడ్గము నుండి, పరిశుద్ధ గ్రంథము నుండి, ఆది కాండము నా తండ్రి ప్రభువ 2వ అధ్యాయములో ప్రభువ ఉన్నటువంటి సృష్టి కొరకు మా ముందు ప్రభువ మీ పరిశుద్ధాత్మ శక్తితో మీ దాసుల్లో మీరుండి మాట్లాడినటువంటి ఆ ప్రణాళిక విషయాలను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను, స్తుతులు చెల్లించుకుంటున్నాను. అవును ప్రభువ, పురుషుడు గాను స్త్రీని గాను ప్రభువ మీరు నిర్మించారు ప్రభువ. తండ్రి ఈ లోకంలో మేము నా తండ్రి ప్రభువ అభివృద్ధి పొంది నా తండ్రి ప్రభువ ఈ లోకాన్ని నా తండ్రి ప్రభువ ఈ భూమి మీద నా తండ్రి ప్రభువ అనేక మందిని నా తండ్రి ప్రభువ జనాంగముగా నా తండ్రి పరిశుద్ధ జనాంగముగా చేయాలని మీరు ఆశపడినారు నా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువ. కానీ నా తండ్రి నరుని హృదయంలో ఉన్నటువంటి దురాలోచనను బట్టి నా తండ్రి ప్రభువ చెడిపోయినటువంటి స్వభావం కలిగినటువంటి ఈ యొక్క స్వభావాన్ని బట్టి నా తండ్రి ప్రభువ మరి నాయన నా తండ్రి ప్రభువ మీరు అయ్యా నా తండ్రి ఈ యొక్క సృష్టిని అంతని కూడా నిర్మూలించారు ప్రభువ. నీకు వందనం చెల్లించుకున్నాను, స్తుతులు చెల్లించుకున్నాను. అవును ప్రభువ, లోకంలో ఎక్కడ చూసినను మరి మంచి లేదు నా తండ్రి ప్రభువ, ప్రతిదీ కూడా చెడే నా తండ్రి ప్రభువ. అయ్యా నీకు వందనం చెల్లించుకున్నాను, స్తుతులు చెల్లించుకున్నాను. అవును ప్రభువ, పైన ఆకాశమును కానీ కింద మరి నా తండ్రి ప్రభువ నీ క్రింద దానిని కూడా నా తండ్రి మరి భూమి మీద కానీ నా తండ్రి ప్రభువ మరి నేను దేనిని కూడా నా తండ్రి ప్రభువ మీరు నా తండ్రి ప్రభువ మమ్మల్ని మీ 3 ఆటలకి నా తండ్రి ప్రభువ మరి నాయన నా తండ్రి మరి మేము నా తండ్రి ప్రభువ ఈ 3 ఏలేవానుగా నా తండ్రి ప్రభువ పరిపాలన చేసేవారుగా నా తండ్రి ప్రభువ ఒక మంచి నా తండ్రి ప్రభువ మరి నాయన నా తండ్రి ప్రభువ కుమారులుగా ఉండాలని ఆశపడ్డారు తండ్రి. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను, స్తుతులు చెల్లించుకున్నాను. కనికరించి ప్రభువా ఇదిగో నా తండ్రి ప్రభువా మీరు నా తండ్రి ప్రభువా భూమి మీద ఉన్న సమస్త జీవరాశులన్నిటి మీద నా తండ్రి మాకు అధికారం ఇచ్చారు ప్రభువా. మేమే నా తండ్రి ప్రభువ చెడిపోయిన స్వభావం కలిగి నా తండ్రి ప్రభువ మరి నాయన ఏలని వారిగా నా తండ్రి భయం భ్రాంతులుగా మేము నా తండ్రి ఉండి ప్రభువ చెడు మనసుతో చెడు ఉద్దేశంతో నా తండ్రి ప్రభువ మరి నాయన మేము చెడిపోయిన వారిగా ఉన్నాం ప్రభువ. మీరు క్షమించి మమ్మల్ని వర్ణించి ప్రభువ మీ ప్రియకుమారిని క్రీస్తు యేసు వారిని నా తండ్రి ప్రభువ భూలోకానికి పంపించి నా తండ్రి ప్రభువ క్రీస్తు యేసు వారి యొక్క గౌరీ ఎదుటి కార్చినటువంటి పరిశుద్ధ రక్తము ద్వారా మమ్మల్ని విమోచించి నా తండ్రి ప్రభువ నీ బిడ్డలుగా చేసుకున్నారు నా తండ్రి. నీకు స్తోత్రం కలుగును గాక దేవా. నీకు వందనాలు ప్రభువ. విశ్వాసనకర్త యేసు వైపు కొనసాగించుటకు మా జీవితాల్ని మా బ్రతుకుల్ని నా తండ్రి సరిచేయమని నా తండ్రి చివరి దినములలో భయంకర దినములు చెడ్డవి కనుక అజ్ఞానుల వల్ల కాక జ్ఞానం కలిగి మేము జీవించాలని ఆశపడుతున్నారు ప్రభువ. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇదిగో నా తండ్రి నీ దాసులు చెప్పినటువంటి ఆ దివ్య వాక్యాన్ని మా హృదయంలో మరి నా తండ్రి భద్రపరుచుకుని వాక్యానుసారమైనటువంటి జీవితం మేము జీవించడం కొరకు వాక్యానుసారమైనటువంటి మనసు కలిగి మేము ఉండుటకు అయా వాక్యానుసారమైనటువంటి హృదయం కలిగి మేము ఉండుట కొరకు ప్రభువ మేము నాయనా మమ్మల్ని ఆయత్తపరచమని నీ పాదాల దగ్గర బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ దినచర్యలో నా తండ్రి ప్రభువ మీరు ఇచ్చినటువంటి దివ్య వాక్యాన్ని ప్రభువ మధురమైన వాక్యాన్ని నా తండ్రి ఆ యొక్క మహిమ కలిగిన వాక్యాన్ని నా తండ్రి ప్రభువ మా జీవితాలకి నా తండ్రి మహిమకరంగా ఉండుట కొరకు మేము నాయన దాన్ని అన్వయించుకుని నా తండ్రి బ్రతుకు నిమిత్తము నాయన మీరు సహాయం చేయమని మీ పాదాల దగ్గర బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. మీరు ఇచ్చినటువంటి వాక్యము నా తండ్రి ప్రభువ మా జీవితకాలం అంతా మా బ్రతుకు దినములంతా కూడా మేము జ్ఞాపకం చేసుకుని ఆ విధముగా మరి మేము జీవించడం కొరకు మరి నాయన మేము తండ్రులుగా మరి నాయన తల్లులుగా పిల్లలుగా ఇంకా నా తండ్రి మా తరము వారికి కాకుండా మరి తరము వారికి కూడా నా తండ్రి ప్రభువ మీరు సహాయం చేయమని సమస్తమును ఉదయకాల సమయంలో మీ పాదాలకు సమర్పించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి.